ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు రాయగడలో వెలిసినటువంటి శ్రీ మజ్జిగౌరమ్మ అమ్మవారి దేవస్థానంలో అయితే మనం ఇప్పుడు ఉన్నామండి. ఈ ఆలయం చూస్తుంటే అతి పురాతనమైన ఆలయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అయితే ఒరిస్సాలో రాయగడ గ్రామంలో అయితే ఉందండి. ఈ అమ్మవారిని మజ్జిగైరాని అమ్మవారిగా పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ దర్శనం ఉదయం 5:30 నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మధ్యలో సాయంత్రం సంధ్యాహారతి అయితే ఉంటుంది. ఈ ఆలయం అయితే 15వ శతాబ్దం నాటిదండి. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు నందపూర్ మహారాజు గారండి. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జిగైరినిగా పేరు వచ్చిందండి. ఇక్కడ అమ్మవారిని ప్రధాన దేవతగా పూజిస్తారు. తుని నుంచి మేమైతే వెళ్ళడం జరిగింది. తుని నుంచి రాయగడ 220 కిలోమీటర్లు అయితే ఉంది. అయితే టైం అయితే 5 అవర్స్ పడుతుంది తుని నుంచి బయలుదేరితే. అయితే రాయగడ అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ నైట్ స్టే చేయడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేము రాత్రి 2 గంటలకైతే ఈ ఆలయం దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి రైల్వే స్టేషన్ అయితే 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇక్కడ మజ్జిగైరాని అమ్మవారి అతిథి గృహం అయితే ఉంటుంది. ఇక్కడ పర్ డేకి రూమ్కి 1200 అయితే ఛార్జ్ చేస్తారండి. ఆలయ ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఆలయానికి సంబంధించిన షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన ప్రసాదాలు, అమ్మవారికి చీరలు, అలాగే మొక్కుబడికి సంబంధించిన కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి అయితే ఇక్కడికి వస్తారు మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి.
అలాగే కోరిన కోరికలు తీర్చడానికి అయితే అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందారండి. ఈ కనిపిస్తున్న చెట్టు అయితే ఎవరు ఏం కోరుకున్నా సరే ఇక్కడ గాజులు అవి చెట్టుకు కట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ఆలయం లోపలికైతే వచ్చేసామండి. అలాగే ఇక్కడ అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారండి. ఇలాగ కోళ్ళను కోసుకొని అక్కడే పలహారాలు సేవించి వస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ముఖద్వారము రెండవ ముఖద్వారము ఆలయానికి వెనక వైపు ఉంటుంది. ఇక్కడ ఆలయానికి సంబంధించిన కుంకుమ చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఆ మొక్కుకున్న కోళ్ళను పట్టుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలాసేపు దర్శనం చేసుకున్నాము. అలాగే ఈ కోళ్ళను అక్కడే కోసుకొని భోంచేసేసి తిరిగి మేము బయలుదేరిపోయామండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసన్ సిటీ లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Mr. Fuzzy.